వాత్సల్యం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు మోహనుడు వట్టి సోమరపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సాయపడకపోయేవాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలన్న పట్టుదల కొద్దీ నయానా భయానా ఎంతో ప్రయత్నించి చూశాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. బంధుమిత్రులతో చెప్పుకున్నాడు. వాళ్ల ద్వారా కొడుకు మంచి మాటలు చెప్పి చూశాడు. వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి. మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్నా, నా ఆస్తి నాకు పంచు, నా దారిన నేను బతుకుతాను, ఎన్నాళ్ళు ఉన్నది చాలు, నేనిక ఈ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిట్రా అబ్బాయి? అయినా నిన్ను వేరుపడమని ఎవరన్నారు? చేతనైందేదో సంపాదించుకుని నా ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తానుగా అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నట్లు నటన కూడా దేనికి? నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే, ప్రేమ ఏ కోశానా లేదు. ఎంతకాలమో నన్ను తిట్టి కొట్టి రాచి రంపాన పెట్టావు. ఇప్పుడేమో నేనెటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు. నేను ఎప్పటికైనా వేరుపోయి సుఖపడటం నీకిష్టం లేదు అన్నాడు మోహనుడు నిష్ఠూరంగా. అలా ఎన్నటికీ అనుకోకురా నాయనా. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పి ఉంటే అది నీ మేలు కోరే చెప్పి ఉంటాను. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి కొడుకుకు వాటా పంచి ఇచ్చాడు. మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారం ఈదసాగాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడు వాడిని ఎంతో గారాభంగా పెంచసాగాడు. అయితే మోహనుడిలాగే వాడు కూడా కొన్నాళ్లకు పనికి మొండి తిండికి మెండుగా తయారయ్యాడు. వాడి బుద్ధులు వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారి ఊరు పోయి తాతతో జరిగింది చెప్పాడు. తాత వాడిని తన గ్రామంలోనే ఉన్న మరొకరింటికి తీసుకుపోయి ఆ ఇంటి యజమానితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాభరా పడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాడిని వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నా, మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా? వాడు బొత్తిగా కూర్చున్న చోటు నుంచి కదలడు. ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసికి 4 తగిలించాను. ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో మరి ఇంటికి తిరిగి రానే లేదు అన్నాడు విచారంగా. పోతే పోయాడులేరా సోమరి వెధవ, దమ్మిడి కొరగాని అప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్ధరిస్తాడా? అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించకు అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి అతని భార్య, వాడిని కొట్టేం ప్రయోజనం? వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా? చిన్న వెధవ, ఎక్కడున్నాడో ఏమో ఏమైపోయాడో అంటూ బావురుమన్నది. మోహనుడు మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగు పొరుగు గ్రామాల్లో ఎరిగి ఉన్న వాళ్లకు ఇళ్లకు వెళ్ళి అడిగాడు. ఎదురుపడ్డ వాళ్ళందరినీ తన కొడుకును గురించి ఆరా తీశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఉన్న ఒక్క కొడుకును చేజేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఈ సంగతి తెలిసి మోహనుడు తండ్రి తన మనవణ్ణి వెంటబెట్టుకుని మోహనుడు ఇంటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగలించుకుని బావురుమని ఏడ్చాడు. మోహనుణ్ణి తండ్రి ఓదారుస్తూ, పితృవాత్సల్యం అట్లానే ఉంటుందిరా నాయన. వాడు అప్రయోజకుడు అవుతున్నాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమ లేక కొట్టావా? 4 రోజులు వాడు ఎదుట లేకుండా పోయేసరికి ఎలా డేలా పడిపోయావో చూడు. నేను అంతే. నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను, కొట్టాను. నీ మీద ప్రేమ లేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిపోయిన నాడు నేనెంత క్షోభపడ్డానో ఇప్పుడు తెలిసొచ్చిందా అన్నాడు. ఆ తర్వాత మోహనుడు తన తప్పు తెలుసుకుని అప్పటికప్పుడే భార్య బిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. విదేశ పూర్వగాథలు. ఈ విభాగంలో
జపాన్ కథ. సముద్రం, ఉప్పు నీళ్లు. ఒకానొకప్పుడు అడవి సమీపంలోని ఒక గ్రామంలో షిజ్జు, యమార్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. షిజ్జు చాలా బలంగాను చురుగ్గాను ఉండేవాడు. యమార్ అంత బలహీనుడు కాదు కానీ మహాబద్ధకస్తుడు. ఒక చెట్టుకి పళ్ళు కనిపించాయంటే ఎంత ఎత్తైనా సరే షిజ్జు చెట్టు ఎక్కి వాటిని కోసుకువచ్చేవాడు. అయితే వాటిని మొదట యమార్కి ఇచ్చి కావలసిన వాటిని తీసుకొనిచ్చేవాడు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. షిజ్జు ఒక చిన్న ఇంట్లో ఉంటూ కూలీనాలి చేసుకుని జీవించేవాడు. తండ్రి నుంచి కొంత పొలం సంక్రమించడంతో యమార్ సుఖజీవనం సాగించసాగాడు. అయితే ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. తీరిక సమయాల్లో ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళేవారు. ఒకనాడు అలా అడవిలో తిరుగుతూ ఒక గుహలో ప్రవేశించారు. గుహలో కమ్ముకున్న చీకట్లో మెరుస్తూ చిన్న చిన్న రాళ్లు కొన్ని షిజ్జుకి కనిపించాయి. వాటిని తీసుకుని బయటికి వచ్చాక షిజ్జు ఆ రాళ్లను యమార్కి చూపించాడు. అతను వాటిని తీసుకుని పరిశీలించి చూశాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అయినా సంతోషం బయటపడనివ్వకుండా, రేపు నేను పట్నం వెళ్ళవలసిన పని ఉంది, అప్పుడు వీటికి ఏమైనా విలువ ఉంటుందేమో కనుక్కుంటాను అన్నాడు యథాలాపంగా. మర్నాడు యమార్ పట్నం వెళ్ళాడు. వాడి ఊహ నిజమయ్యింది. అవి చాలా విలువైన మణులు. వాటిని అమ్మి బోలెడంత ధనంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే షిజ్జుకు కొన్ని నాణేలు మాత్రం ఇస్తూ, అవి ఎందుకు పనికిరాని రాళ్ళు, అయినా ఒక ధనవంతుడు తన పూల కుండీని అలంకరించడానికి వాటిని కొనుక్కున్నాడు, అతడిచ్చిన దానిలో సగం ఇది అన్నాడు. యమార్ త్వరలోనే పెద్ద భవనం నిర్మించుకున్నాడు, గుర్రాలు కొన్నాడు, నౌకర్లను ఏర్పాటు చేసుకున్నాడు. మా తాతల నాటి ఇంట్లో దాచిన నిధులు బయటపడ్డాయి అని ఇరుగు పొరుగుతో చెప్పుకున్నాడు. తన స్నేహితుడు ధనవంతుడు కావటం చూసి సంతోషించిన షిజ్జు, మనకేదైనా అవసరం ఏర్పడినప్పుడు అతని సాయం అడగవచ్చు కదా అన్నాడు భార్యతో. అతని భార్యకు మాత్రం యమార్ సాయపడగలడన్న నమ్మకం లేదు. పైగా తన భర్తకు లభించిన మెరిసే రాళ్లే యమార్ సంపదలకు మూల కారణమన్న అనుమానం కూడా ఆమెకు లేకపోలేదు. ఒకనాడు షిజ్జు అడవిలోని గుహకేసి వెళ్తున్నాడు. తన కొడుకు జబ్బు చేయడంతో మందులు కొనటానికి డబ్బులు లేక అవస్థ పడుతున్నాడు. ఆ సమయంలో యమార్ గుహ నుంచి వెలుపలికి వస్తూ ఉండటం చూసి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు షిజ్జు. ఆ మాటకు ఉలిక్కిపడిన యమార్, ఏం లేదు, ఏమి తోచకెలా వచ్చాను అంతే. అది సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నా విలువైన రాళ్ళు దొరుకుతాయేమోనన్న ఆశతో వచ్చాను అన్నాడు షిజ్జు. అలాగా, మంచిది, రా ఇద్దరం కలిసి వెతుకుదాం. ఏవైనా దొరికాయంటే నేను పట్నం వెళ్ళి అమ్ముకుని వస్తాను. నువ్వు అమాయకుడివి, నీకు సరైన ధర ఇవ్వరు అన్నాడు యమార్. ఇద్దరు లోపలికి వెళ్ళి బండల కింద పైన వెతికారు. కానీ ఒక్క రాయి కూడా దొరకలేదు. ఇద్దరు గుహ నుంచి వెలుపలికి వచ్చి గ్రామం కేసి నడవసాగారు. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా నడువు అంటూ యమార్ వేగంగా నడవసాగాడు. ఈ కట్టెల మోపును కాస్త తలపైకి ఎత్తునాయన, ముసిలిదాన్ని అన్నది చెట్టు కింద కట్టెల మోపుతో కూర్చున్న ఒక వృద్ధురాలు. యమార్ ఆ వృద్ధురాలికేసి ఒకసారి నిరసనగా చూసి గబగబా వెళ్ళిపోయాడు. అతని వెనకనే వచ్చిన షిజ్జు, అవ్వా ఈ కట్టెల మోపు నేనే తీసుకొస్తాన్రా అంటూ దానిని తలపైకి ఎత్తుకుని అవ్వ వెంట నడవసాగాడు. అవ్వ గుడిసె ముందు కట్టెల మోపును కింద పెట్టాడు. నాయనా, నీది చాలా దొడ్డ మనసు, నీ సాయం మరవలేను అంటూ వృద్ధురాలు గుడిసె లోపలికి వెళ్ళి ఒక రొట్టె ముక్కను తెచ్చి షిజ్జుకి ఇచ్చి, ఆకలిగా ఉన్నట్టున్నావు, ఈ రొట్టెను తిను, ఇది నీ ఆకలి తీర్చడమే కాక నీకేదైనా నల్లత ఉంటే దాన్ని కూడా పోగొడుతుంది అన్నది. షిజ్జు చాలా సంతోషించాడు. జబ్బుతో బాధపడుతున్న తన బిడ్డకు ఆ రొట్టె ముక్కను ఇవ్వాలనుకుని ఇంటికేసి వేగంగా నడవసాగాడు. అతడు 4 అడుగులు వేశాడో లేదో, ఎవరినైనా వెళ్తున్నది, ఆకలితో చచ్చిపోతున్నాను, ఏదైనా తినడానికి ఇవ్వు బాబు అన్న దీన స్వరం వినిపించింది. షిజ్జు వెనక్కు తిరిగి చూశాడు. బండ మీద పడుకున్న ఒక మనిషి ప్రాణాలకు కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపించడంతో మరో ఆలోచన ఏమీ లేకుండా ఆ రొట్టె ముక్కను ఆ మనిషి చేతిలో పెట్టాడు. దానిని తిన్న ఆ పెద్ద మనిషి వెంటనే లేచి కూర్చున్నాడు. ప్రాణాలు కాపాడావు, నీ ఉపకార బుద్ధి చాలా గొప్పది, నా ఈ చిన్న కానుకను తీసుకో అంటూ ఆ మనిషి వెదురు పుల్లలతో చేసిన చిన్న చక్రాన్ని షిజ్జుకి ఇచ్చాడు. ఆ చక్రం తిప్పడానికి వీలుగా
చిన్న వెదురు బద్ద అమర్చి ఉంది. బాబూ, ఇది చూడటానికి చిన్నదే గాని పెద్ద పెద్ద పనులు చేయగలదు. నీకు కావలసిన దాన్ని మనసులో తలుచుకుని దీనిని కుడివైపుకు తిరిగించు. నీ కోరిక సిద్ధించాక దానిని వెనక వైపుకు తిప్పావంటే ఇవ్వడం ఆపేస్తుంది. అయినా ఎల్లప్పుడూ దీని మీదే ఆధారపడకు. నీకు కావలసిన వాటినంతా సమకూర్చుకుని ఇక నిశ్చింతగా జీవించగలమన్న పరిస్థితి ఏర్పడగానే దీన్ని సముద్రంలోకి వేసేయి అన్నాడతను మళ్ళీ. షిజ్జు అతనికి కృతజ్ఞతలు తెలియజేసి వెదురు చక్రాన్ని తీసుకుని ముందుకు నడిచాడు. ఒక వెదురు చక్రం కోరిన కోరికలు తీరుస్తుందని షిజ్జు నమ్మలేకపోయాడు. అతనికిప్పుడు కొడుకు వైద్యం చేయించడానికి కొంత డబ్బు కావాలి. తన స్నేహితుడు యమార్ సాయపడగలడని అతను ఆశించాడు. అతను యమార్ ఇల్లు చేరేసరికి వర్షం ఆరంభమైంది. మిత్రమా, నా బిడ్డకు జబ్బు చేసింది, కొంత డబ్బు కావాలి అన్నాడు షిజ్జు. షిజ్జు, ఇంటికి వచ్చావా? రా భోంచేద్దాం. అంతేగాని ఇప్పుడు నాకు చాలామంది స్నేహితులున్నారు. జబ్బుపడ్డ స్నేహితుల పిల్లలందరి వైద్యానికి డబ్బులు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు అన్నాడు యమార్. ఉచితంగా కాదు, అప్పుగా ఇవ్వు, తిప్పిచ్చేస్తాను అన్నాడు షిజ్జు. నేను చెప్పిన మాటే మళ్ళీ చెప్పాలనుకుంటున్నావా అన్నాడు యమార్ నిర్మోహమాటంగా. వద్దు అంటూ గాఢంగా నిట్టూర్చి షిజ్జు అక్కడి నుంచి బయలుదేరాడు. ఏం తెచ్చావు నాన్న అని అడిగాడు జబ్బుతో పడుకున్న షిజ్జు కొడుకు, తండ్రి చేతిలోని వెదురు చక్రం కేసి ఆశగా చూస్తూ. షిజ్జు చిన్నగా నవ్వుతూ, ఇది మనకు కొంచెం ఆహారం ఇస్తుంది అంటూ చక్రాన్ని కుడివైపుకు తిప్పాడు. మరుక్షణమే రకరకాల వంటలు ప్రత్యక్షం కాసాగాయి. షిజ్జు చక్రాన్ని ఎడమవైపుకు తిప్పడంతో ఆహారం రావటం ఆగిపోయింది. షిజ్జు దంపతులు కొడుకు దానిని చూసి ఆనందాశ్చర్యాలు చెందారు. తన కొడుకు జబ్బు మాన్పించే మందు అడిగాడు షిజ్జు. మరుక్షణమే వచ్చింది. దానిని పుచ్చుకోగానే కుర్రవాడి జబ్బు నయమైపోయింది. అప్పటికే వర్షం హోరున కురవడంతో ఇంటి పైకప్పు కురవసాగింది. మాకొక మంచి ఇల్లు కావాలి అంటూ చక్రం తిప్పాడు షిజ్జు. అతని కోరిక నెరవేరింది. ఆ ప్రాంతంలోనే చాలా అందమైన షిజ్జు ఇల్లు చూసి గ్రామస్తులందరూ విస్తుపోయారు. యమార్ అమితాశ్చర్యంతో ఇంటిని 1కి 100 సార్లు పరికించి చూశాడు. ఇది ఎలా సాధ్యమైంది అని స్నేహితుడిని అడిగాడు. అంతా దేవుడి దయ అన్నాడు షిజ్జు. సుఖవంతమైన జీవితం సాగించడానికి కావలసిన వసతులన్నింటినీ షిజ్జు మాయాచక్రం ద్వారా క్రమక్రమంగా సమకూర్చుకున్నాడు. యామార్కు స్నేహితుడి స్థితి చూసి మనశ్శాంతి నశించింది. నిద్ర కరువయింది. రాత్రి తెల్లవార్లు షిజ్జు ఇంటి చుట్టూ తిరుగుతూ కిటికీ గుండా తొంగి చూస్తూ అతడి సంపదల రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకనాటి రాత్రి సమయంలో షిజ్జు మాయాచక్రాన్ని తిప్పి పూజించటానికి దేవత శిలా విగ్రహం కావాలని కోరుకున్నాడు. విగ్రహం రాగానే అతని భార్యతో, మనం ఈ చక్రాన్ని సముద్రంలో పడవేయవలసిన సమయం వచ్చింది, మనకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాం అన్నాడు. నిజమే అన్నది షిజ్జు భార్య. కిటికీ వద్ద నిలబడిన యమార్కు ఇప్పుడు అసలు రహస్యం తెలిసిపోయింది. అర్ధరాత్రి సమయంలో షిజ్జు దంపతులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చక్రాన్ని దొంగిలించుకుని వచ్చేశాడు. మరునాడు ఒక పడవ తీసుకుని తీరానికి కొద్ది దూరంలో ఉన్న దీవికి బయలుదేరాడు. సకల సదుపాయాలతో అక్కడొక సుందర విలాస భవనాన్ని సృష్టించుకుని తన భార్య పిల్లలతో అక్కడికి చేరుకోవాలన్నది అతని పథకం. అలా చేస్తే చేసిన దొంగతనం షిజ్జు పసికట్టలేడని అతను భావించాడు. పడవలో 1 గంట సేపు ప్రయాణం చేశాక ఆకలి వేయటంతో తన వెంట తెచ్చుకున్న ఆహారం మూటను విప్పి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వండిన ఆహార పదార్థాలలో ఉప్పు లేదు. చక్రాన్ని కుడివైపుకు తిప్పి ఉప్పు కావాలి అన్నాడు. తక్షణమే వాడి ఎదుట ఉప్పు రాశిగా ప్రత్యక్షమయ్యింది. అయితే ఆ రాశి అమిత వేగంతో ఎక్కువ కాసాగింది. పడవలో బరువు ఎక్కువ కావటం గ్రహించి వాడు ఒక క్షణం బెదిరిపోయాడు. అయినా పెరుగుతూ ఉన్న ఉప్పు మేటను ఆపటం ఎలాగో వాడికి తెలియలేదు. హడలుతో చూస్తూ ఉండగానే పడవ మునగసాగింది. యమార్కు ఈత రాదు గనక పడవతో పాటు సముద్ర గర్భంలో మునిగిపోయాడు. మాయాచక్రం ఇంకా ఇంకా ఉప్పును పుట్టిస్తూనే ఉంది. సముద్రమంతా ఉప్పు నీళ్లుగా మారిపోయింది. సముద్రంలో ఎంత వాన కురిసినప్పటికీ ఉప్పు గుణం పలచబడని విధంగా ఈనాటికి చక్రం ఉప్పును ఇస్తూనే ఉంది. అది సముద్రం ఉప్పు నీటి కథ. కథ సమాప్తం. మనిషికి శాపం. పట్నం వెళ్ళిన తన కొడుకు ప్రతాపుడు చీకటి పడిన తర్వాత గాని రాడనుకున్న అతని తల్లి జయమ్మ
సూర్యాస్తమయం కాకుండానే తిరిగి రావటం చూసి, ఈరోజు అరటిగెల త్వరగా అమ్ముడైపోయినట్లుంది అన్నది. ప్రతాపుడు కష్టజీవి. ఇంటి వెనక మురుగునీరు పారే చోట అరటి మొక్కలు నాటాడు. ముదిరిన అరటిగెలలు పట్నం తీసుకువెళ్లి సంతలో అమ్మితే ఎంత లేదన్నా గెలకు 100 రూపాయలు వస్తాయి. ప్రతాపుడి భార్య విమల భర్త కోసం మంచినీళ్లు తీసుకువచ్చి, ఏమండి, పిల్లల బడి జీతాలు రేపే కట్టాలట అన్నది. అలాగా, ఎన్నో నెలలుగా కష్టపడి పెంచిన అరటిగెల అమ్ముడుపోయినా ఆ డబ్బు అనుభవించే ప్రాప్తం లేని బతుకు, అంతా నా కర్మ అని విసుక్కుంటూ అరటిగెల అమ్మగా వచ్చిన డబ్బు విమల చేతిలో పెట్టాడు ప్రతాపుడు. అంతలా చిరాకు పడితే ఎలారా అన్నది జయమ్మ. లేకపోతే నాన్న చేసిన పనికి ఆనందపడాలా అన్నాడు ప్రతాపుడు కోపంగా. ఆ మాటలకు జయమ్మ తెల్లపోతూ, 10 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్నను ఇప్పుడు ఆడిపోసుకుంటున్నావు దేనికి అని అడిగింది. ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, అమ్మా, జరిగిందేమిటో నీకు తెలియంది కాదు. నాన్న స్నేహితుడు నరసింహం 15 ఏళ్ల క్రితం ఇక్కడి పొలాలు అమ్మేసుకుని పట్నంలో వ్యాపారం పెట్టి నాన్నను కూడా రమ్మన్నాడు. నాన్నకు పుట్టి పెరిగిన ఊరు వదలటం ఇష్టం లేదు. ఇప్పుడు మనకు మిగిలింది 4 ఎకరాలు. దాని మీద వచ్చే ఆదాయంతో 5గురం బతకాలి. నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బాగుండేది అన్నాడు. దానికి జయమ్మ నిట్టూర్చి, బావుంది, ఆ పైవాడు ఎవరికి ఎంత రాస్తాడో అంతే దక్కుతుంది అన్నది. అలా వేదాంతం చెప్పకు. ఆ నరసింహం కొడుకు గోవిందం నాయుడివాడే. ఎంత సుఖంగా ఉన్నాడు. పట్నానికి మన ఊరుకు మధ్యనున్న అడవిలోని ఋషీశ్వరుని దర్శించటానికి గుర్రపు బగ్గీలో వెడుతూ నడిచి వస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు. వాడి వైభోగం చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది అన్నాడు ప్రతాపుడు కోపంగా. కొడుకు కోపం చూసి జయమ్మ మరి మాట్లాడలేదు. ఆ రాత్రి విమల, మీరు కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుని చూడకూడదా? ఆయన కనికరిస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు రావచ్చు అన్నది భర్తతో. భార్య సలహా నచ్చిన ప్రతాపుడు ఆ మర్నాటి ఉదయాన్నే ఋషీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ప్రతాపుడిని చూస్తూనే, ఏం నాయనా అలా విచారంగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ. ప్రతాపుడు తన పరిస్థితి చెప్పుకుని, మీ భక్తుడు గోవిందం ఒకప్పుడు మా ఊరివాడే. ఆయన తండ్రి అతడికి లక్షల ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మా నాన్న నాకు ఇచ్చిందేపాటి, నాకు నా జీవితం మీద రోత పుడుతున్న స్వామి అన్నాడు ఆవేశంగా. ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి, జీవితంలో హెచ్చుతగ్గులు సహజం, కాలప్రవాహంలో మార్పులు అనివార్యం. అయినా మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అదే నీ ఆరోగ్యం. నువ్వు కష్టపడతావు, కడుపు నిండా తింటావు, ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు. దానికి మించిన భాగ్యం లేదు. అయినా నీలో ఆ అసంతృప్తి నీ మిత్రుణ్ణి చూశాకే కదా కలిగింది. అంతకుముందు సుఖంగానే ఉన్నావు. నిజానికి అతన్ని గురించి తెలుసుకుంటే నీలో అసూయ కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేది కాదు అన్నాడు. గోవిందం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నాడు, అతడికేం కొరత అని అడిగాడు ప్రతాపుడు. అయితే విను, గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులు ఈ వయసుకే తిష్టవేశాయి. కోట్లు ఉండి ఏం లాభం? తీపి తినాలంటే చక్కెర వ్యాధి, ఉప్పు తినాలంటే రక్తపోటు, 4 అడుగులు వేయనేయకుండా ఆయాసం, వీటికి తోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ నిద్ర లేకుండా చేస్తోంది. మందుల కోసం, మనశ్శాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు అన్నాడు ఋషీశ్వరుడు. అలాగా అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు. ఋషీశ్వరుడు ఒక క్షణం ఆగి, కావాలంటే నిన్ను క్షణాలలో కోటీశ్వరుణ్ణి చేయగలను. ప్రశాంతమైన ఇప్పటి జీవితమే చాలో, మనశ్శాంతి లేని కోటీశ్వరుడి జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ ప్రతాపుడి తల మీద చెయ్యి పెట్టాడు. ఆ వెంటనే ప్రతాపుడి కళ్ళు మూతలు పడినాయి. ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఇంటి నిండా సేవకులు, ఎదుట పళ్ళు, పంచభక్ష్య పరమాన్నాలు. అయినా ప్రతాపుడు ఆయాసంతో లేవలేకపోయాడు. సేవకులను గట్టిగా పిలవటం కూడా సాధ్యపడలేదు. అతి ప్రయత్నం మీద లేచి కూర్చుని నేల మీద కాలు మోపి ముందుకు అడుగు వేయబోయినవాడు అలాగే పడిపోయాడు. అలా పడిపోయినవాడు భార్యను తల్లిని పిలిస్తే వాళ్ళు సేవకులను పిలవసాగారు. ఆ వెంటనే ప్రతాపుడు, వద్దు వద్దు, నాకీ జీవితం వద్దు అని అరుస్తూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఋషీశ్వరుడు మందహాసం చేస్తూ అతనికి కనిపించాడు.
నా కళ్ళు తెరిపించారు స్వామి. కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు. నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య, ముత్యాల్లాంటి 2 పిల్లలు, నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి, నాకేం లోటు అన్నాడు ప్రతాపుడు. సంతోషం నాయనా. తృప్తి, ఆరోగ్యం, ఆనందం ఇవి మనిషికి చాలా ముఖ్యం. అవి ఉంటే కోట్ల రూపాయలతో పని లేదు. మరొక సంగతి, మనిషికి అసూయ శాపం వంటిది. నీ మిత్రుడు గోవిందంను చూశాకే అది నీలో తలెత్తింది. అసంతృప్తికి లోనయ్యావు. ఇప్పుడది తొలగిపోయింది. ఇక నీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వెళ్ళిరా అని ఆశీర్వదించాడు ఆయన. ప్రతాపుడు ఋషీశ్వరుడి పాదాలకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు. కథ సమాప్తం. బేతాళ కథ. రసరాజు, రసికరాజు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో కార్యసాధన కోసం నువ్వు పడుతున్న శ్రమ ఒకవేళ నెరవేరదేమో అన్న సంశయం నీకెప్పుడైనా కలిగిందా? ఎందుకంటే దేశాన్నేలే రాజులు తమ ఆజ్ఞకు తిరుగంటూ ఉండదన్న ధీమాలో ఉండటం సహజం. కానీ రసరాజు అనే ఒక కవి విషయంలో వీరాంగుడనే రాజు ప్రవర్తించిన తీరులోని ఆంతర్యం ఏమీ అర్థవంతంగా కనపడదు. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సింధూర దేశాన్నేలే వీరాంగుడు కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. మంచి కవిత్వం వినడం కోసం ఆయన ప్రతి ఏటా విజయదశమికి దేశంలోని గొప్ప కవులను కొందరిని ఆహ్వానించి సన్మానించేవాడు. వారిని ఎన్నిక చేయటానికి మహామంత్రిని నియమించి, ఆయనకు కవిత్వపు లోతుపాతులు అంతగా తెలియవు కాబట్టి ఆ విషయమై ఆస్థాన కవులను సంప్రదించమని ఆదేశించాడు. అయితే సన్మానితుల కవిత్వం వింటుంటే మరీ అంత గొప్పగా లేదని రాజుకు అనిపిస్తూ ఉండేది. అందుకు కారణం, తమ కంటే గొప్ప కవులను ఎంపిక చేస్తే తమ పదవులు నిలబడవరని ఆస్థాన కవులు భయపడ్డారు. అందుకని వారు ఎన్నిక చేసే కవుల ప్రతిభ అంతంత మాత్రంగానే ఉండేది. అలా 2 ఏళ్లు గడిచాక వీరాంగుడు మహామంత్రిని పిలిచి, నానాటికి మన దేశంలో కవిత్వం చప్పబడిపోతున్నది, కారణమేమిటి అని అడిగాడు. ప్రభు, ఎందరో మహాకవుల కావ్యాలు చదివిన వారు తమరు. ఈనాడు మన ఆస్థాన కవులను మించిన వారు దేశంలోనే లేరు. మీరు చేస్తున్న సన్మానాలు కొత్త వారికి ప్రోత్సాహాన్నిస్తాయే తప్ప గొప్ప కవిత్వాన్ని పుట్టించలేవుగా అన్నాడు మహామంత్రి. ఆ రాజు వీరాంగుడు ఆలోచనలో పడ్డాడు. అంతఃపురానికి వెళ్ళాక మహారాణి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించి, పసలేని కవిత్వానికి సన్మానం చేయటం వృధా కదూ అన్నాడు. మహారాణి తల అడ్డంగా ఊపి, 1000 ఏళ్లలో సూర్యతేజం తగ్గిపోతుందా? తగ్గినా ఆ మార్పును మన బోంట్లు గుర్తించగలరా? నా అభిప్రాయంలో గొప్ప కవులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. వారిని గుర్తించగల గొప్ప ప్రభువులు మాత్రం కొన్ని కాలాల్లోనే ఉంటారు అన్నది. రాణి మాటలకు వీరాంగుడు ఆశ్చర్యపడి, నీ పోలికే గొప్ప కవిత్వంలో ఉన్నది. నా రాణి ఇంత చక్కగా మాట్లాడగలదని ఇంతకాలం గుర్తించలేని నేను దేశంలోని మహాకవులను గుర్తించలేకపోతే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ముందు నేను నిన్ను సన్మానించాలి అన్నాడు. మహారాణి వెంటనే, ప్రభు, నా మాటలు మీకు గొప్పగా తోస్తే నా పరిచారిక నేలను సన్మానించాలి, ఎందుకంటే ఈ మాటలు ఆమెవి అన్నది. వీరాంగుడు మరింత ఆశ్చర్యపడి, నా దేశంలో ఒక పరిచారిక ఇంత గొప్పగా మాట్లాడిందంటే సంతోషం పట్టలేకపోతున్నాను. నేల ఏ సందర్భంలో ఈ మాటలు అన్నది అని అడిగాడు. 2 రోజుల క్రితం నేను నేలతో మాట్లాడుతూ నాకు వయసు మీద పడి అందం తరిగిపోతున్నదన్నాను. ఆమె ఒప్పుకోక, సూర్యతేజం 1000 ఏళ్లైనా తరగదని, తరిగినా తన వంటి సామాన్యులకు తెలియదని అన్నది అని చెప్పింది మహారాణి. వీరాంగుడు నేలను పిలిచి మెచ్చుకుంటే ఆమె కంగారుపడి, ప్రభూ, కమలం పుడితే ఆ ఘనత బురదది కాదు. బ్రహ్మకు ఆసనమైన కమలం సృష్టికర్త కాలేదు. వేదాలను రచించిన బ్రహ్మకు పూజార్హత లేదు. అలాగే నేను చెప్పిన సూక్తుల గొప్పతనం నాది కాదు. 1 రోజుల క్రితం రసరాజు అనే మహాకవి నగరం వచ్చి మా ఇంట్లో బస చేశాడు. మీరు నా నోట విన్న సూక్తులన్నీ నేనాయన నుంచి విని నేర్చుకున్నవే అన్నది. ఆ వివరాలకు వీరాంగుడు ఆశ్చర్యపడి,
ఆ రసరాజు గొప్ప కవి మాత్రమే కాదు, మహాపండితుడు కూడా కావచ్చుననిపిస్తోంది. నీవాయనకు నా మాటగా చెప్పి తక్షణం నన్ను కలుసుకోమను అన్నాడు. నేల రసరాజుకు ఈ మాట చెప్పింది. ఆయన నవ్వి, మాట విన్నానని రాజుకు చెప్పు, నా చెవులకు కాళ్ళు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకుంటాను అన్నాడు. ఆ మాట నేల రాజుకు చెప్పింది. పక్కనే ఉన్న మహారాణి చెవులకు కాళ్ళు రావటమేమిటని చిరాకు పడింది. వేరాంగుడు ఆమెతో, ఈ రసరాజు కబురు పంపితే వింటాడు కానీ కదిలి రాడు, నేను స్వయంగా వెళ్ళి పిలవాలని ఆయన ఉద్దేశం అని రసరాజు ఆంతర్యం వివరించి నేలతో, ఆయనకు ఎప్పుడు వీలవుతుందో తెలుసుకుని నాకు చెప్పు అన్నాడు. ఇది విన్న రసరాజు నేలతో, రోజంతా నేను వ్రాసుకుంటాను, నాకు తీరిక చిక్కేది రాత్రిపూటే, ఆ సమయంలో నలుగురికి నా కవిత్వం వినిపిస్తున్నాను, రాజు నన్ను కలుసుకునేందుకు వీలు కాదని చెప్పు అన్నాడు. నేల నుంచి ఈ మాటలు వినగానే రాజుకు కోపం వచ్చింది. ఆయన నేలతో, రసరాజు రేపే వచ్చి నన్ను కలుసుకోవాలి, రాకుంటే రాజాజ్ఞను ధిక్కరించిన నేరానికి శిక్ష పడుతుందని చెప్పు అన్నాడు. నేల ఈ విషయము రసరాజుకు చెప్పింది. ఆయన ఏమాత్రమూ చెలించక, నేను నాకు ఇష్టమైన వాళ్ళనే కలుసుకుంటాను, ఆ విషయమై నాకు స్వేచ్ఛ ఉన్నది, అందుకు నన్ను శిక్షించాలని ఉంటే అది దుర్మార్గం, రాజు దుర్మార్గానికి తలపడితే అది దేశానికే దౌర్భాగ్యం అవుతుందని నా మాటగా ఆయనకు చెప్పు అన్నాడు. ఊహించని ఈ సమాధానానికి వీరాంగుడు దిమ్మెరపోయాడు. నేల ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇది గమనించిన వీరాంగుడు, ఇలా మా ఇద్దరికీ రాయబారం నడపటం నీకు ఇబ్బందిగా కానీ లేదు కదా అని అడిగాడు. నేల వెంటనే, ప్రభు, అలాంటిదేం లేదు, ఆయన రసరాజు, తమరు రసికరాజు, రాత్రివేళ రసరాజు అందరికీ తన కవిత్వం వినిపిస్తాడు, ఆ సమయంలో తమరు మారువేషంలో వచ్చి ఆయన కవిత్వం వినవచ్చును కదా అని ఉపాయం చెప్పింది. వీరాంగుడికి ఉపాయం నచ్చింది. ఆ రాత్రి వీరాంగుడు మహారాణికి కూడా చెప్పకుండా సామాన్య పౌరుడి వేషంలో నేల ఇంటికి వెళ్ళాడు. రసరాజు కావ్యపఠనం చేస్తుంటే విని ఆయన నిస్సందేహంగా మహాకవి అని గ్రహించాడు. శ్రోతలు ఒక్కొక్కరుగా లేచి నిలబడి అడిగే ప్రశ్నలకు రసరాజు ఇచ్చే అద్భుతమైన వివరణలతో కూడిన సమాధానాల్లో అసమానమైన పాండిత్యం ఉన్నదని తెలుసుకున్నాడు. కొంతసేపు అయ్యాక తన సందేహాలు కూడా తీర్చుకోవాలని నిలబడి ముందు ఏమడగాల అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రసరాజు ఆయన వంక చూసి, సత్యాన్వేషణకు సంకోచం తగదు, నీ సందేహం ఏమిటో చెప్పు అన్నాడు. మన రాజు వీరాంగుడు ఉత్తమ కవులను సత్కరించే ఉన్నత సంప్రదాయాన్ని ప్రారంభించాడు. తమ కవిత్వము పాండిత్యము ఎంతో గొప్పవి, అయినా ఇంతవరకు తమకు రాజసన్మానం లభించలేదు, కారణం చెప్పగలరా అన్నాడు వీరాంగుడు. నా కవిత్వం పాండిత్యం రాజసన్మానం పొందేటంత గొప్పవి కావని రాజు అనుకుని ఉండవచ్చు అన్నాడు రసరాజు. మన రాజు మీ కవిత్వం వినలేదేమో, ఒకసారి మీరు రాజును కలుసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు వీరాంగుడు. రసరాజు నవ్వి, సన్మానం చేయించుకోవాలని నాకు సరదా పుడితే నేను తప్పక రాజు వద్దకు వెళ్ళి, అయ్యా నన్ను సన్మానించండి అని అడుగుతాను, ప్రస్తుతానికి సన్మానించాలన్న సరదా రాజుది కదా, మరి ఆయనొచ్చి నన్ను అడిగితే బాగుంటుంది అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. వీరాంగుడు చిన్నపుచ్చుకుని, దేశాన్నేలే రాజుకు ఎన్నో పనులుంటాయి, తమరే ఆయన వద్దకు వెళ్ళడం న్యాయం అన్నాడు. అన్ని పనులు పెట్టుకున్న రాజుకు ఉత్తమ కవులెవరో ఎలా తెలుస్తుంది అని అడిగాడు రసరాజు. ఎంపిక చేయటానికి మహామంత్రి ఆస్థాన కవులు ఉన్నారు, తమరు వారిని కలుసుకోవాలి అన్నాడు వీరాంగుడు. రసరాజు మళ్ళీ నవ్వి, అంటే నన్ను వెళ్ళి వారిని కలుసుకుని, అయ్యా నేను ఉత్తమ కవిని, నన్ను సన్మానించండి అని అడగమంటావా? అప్పుడు నేను ఉత్త కవినే తప్ప ఉత్తమ కవిని అనిపించుకోను. వెతుక్కుంటూ వెళ్ళి అడిగి తీసుకుంటే అది దానం, వెతుక్కుంటూ వెళ్ళి అడిగి చేస్తే అది సన్మానం. మన రాజు సన్మానాన్ని దానంగా ఇస్తున్నాడు. ఉత్తమ కవులకు అలాంటి సన్మానమే బాధ. నేను ఉత్తమ కవినని నీవనుకుంటే నాకు రాజ సన్మానం జరగకపోవడమే ఒక గౌరవంగా భావించి సంతోషించు అన్నాడు రసరాజు. వీరాంగుడు మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. మర్నాడు ఆయన మహామంత్రిని పిలిచి, మహారాణి పరిచారిక నేల ఇంట్లో రసరాజు అనే కవి విడిది చేశాడని విన్నాను, తమరు ఆస్థాన కవులతో కలిసి వెళ్ళి
ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకుని రండి అని చెప్పాడు. మహామంత్రి ఆస్థాన కవులు రాజాజ్ఞ పాటించారు. తర్వాత మహామంత్రి రాజును కలుసుకుని, ప్రభు, రసరాజు కవిత్వంలో పసలేదని మన ఆస్థాన కవులు అభిప్రాయపడ్డారు. ఆయన రాజసన్మానానికి అర్హుడు కాదు అన్నాడు. అప్పుడు బేరాంగుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ తాను రసరాజు కవిత్వం విని ముగ్ధుణ్ణయ్యానంటూ జరిగినదంతా చెప్పాడు. దీంతో ఆస్థాన కవులందరూ అవమానంతో తలలు వంచుకుని రాజుకు క్షమాపణ చెప్పుకున్నారు. రాజు మంత్రికేసి ఇలా ఎందుకు జరిగిందన్నట్లు చూశాడు. అప్పుడు మంత్రి వినయంగా, ప్రభు, నేను ఆస్థాన కవుల అభిప్రాయాన్ని నమ్మడం వల్ల ఈ అవకతవకంతా జరిగిపోయింది. వాళ్ళు స్వార్థపరులని గ్రహించలేకపోయాను అన్నాడు. ఆ మాటలతో వీరాంగుడు శాంతించి అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురంలో అడుగు పెడుతూ రాణిగారి పరిచారిక రాణితో, మహారాణి, రసరాజు కవి మహారాజును దర్శించాలనుకుంటున్నాడు, అందుకు మహారాజును అర్థించమన్నాడు అని చెప్పడం విన్నాడు. అప్పుడు రాజు పరిచారికతో, నేనే స్వయంగా వచ్చి రసరాజును కలుసుకుని సన్మానానికి ఆహ్వానిస్తాను అన్నాడు. ఇది విన్న మహారాణి అమిత ఆశ్చర్యం చెందింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కవి రసరాజు మితిమించిన అహంభావి అన్న సంగతి తొలి నుంచి స్పష్టంగానే తెలుస్తూనే ఉన్నది కదా. సన్మానానికి అర్హుడైన అతన్ని ఎన్నిక చేయకపోవడం పొరపాటు కావచ్చు. అయితే పరమ దురహంకారి అని తెలిసి రాజు స్వయంగా వెళ్ళి అతన్ని ఆహ్వానించాలని అనుకోవడంలోని ఆంతర్యమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రసరాజు ఆత్మాభిమానం కలవాడు తప్ప అహంభావి కాదు. ఆస్థాన కవుల కుటిల తంత్రాలను రాజు దృష్టికి తేవాలన్నదే అతని కోరిక. ఆయన చెప్పినట్టు సన్మానం అంటే దానం కాదు, అదొక గౌరవం. ఆ వాస్తవాన్ని తుది క్షణాల్లో గ్రహించటం వల్లనే రాజు ఆయనను స్వయంగా ఆహ్వానించదలిచాడు. రాజు వీరాంగుడు కేవలం రాజు మాత్రమే కాదు, రసిక రాజు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.